హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు రూమ్ అలాట్ అయ్యి రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 10:30 అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లైట్గా టిఫిన్ చేసేసి పడుకుని పోయాము. అందుకని మార్నింగ్ వచ్చి కత్తెరలు ఇస్తున్నాం అనమాట. రాత్రి బాగా లేట్ అయిపోయింది కదండి, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అందుకని రాత్రి ఏం వీడియో షూట్ చేయలేదు. మార్నింగ్ కత్తెరలు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక రెడీ అయిపోయాము. ఎందుకంటే 10 కల్లా సుపదం దగ్గర రిపోర్టింగ్ ఇవ్వాలన్నమాట కళ్యాణంకి. సో వాళ్ళ పిల్లల్ని కళ్యాణం దగ్గరికి పంపించేసి నెక్స్ట్ మేము అక్కడ వెయిట్ చేయాలి వాళ్ళ కోసము. అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనానికి ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ దర్శనానికి. సర్వదర్శనమే అవుతుంది మోస్ట్లీ. నేను ఇంకా తర్వాత పిల్లల్ని వదిలిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ మేము గుడి దగ్గరకు వచ్చి వెయిట్ చేయాలన్నమాట వాళ్ళు వచ్చే దారి దగ్గర. నాకు వెంకటేశ్వర స్వామి నామం పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని తిరుమల వచ్చినప్పుడు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టించుకుంటాము. అది నామం పెట్టించుకున్నప్పుడు చాలా కళగా ఉంటుంది కదా, అందుకనే నాకు చాలా ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామి నామం పెట్టించుకోవడం. బ్రేక్ఫాస్ట్ చేసేసి సుపదం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామండి. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, పిల్లలు కళ్యాణం దగ్గర నుంచి రావడానికి చాలా లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి పిల్లలకి టిఫిన్ పెట్టించి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. పిల్లల్ని లోపలికి పంపించామండి. వాళ్ళిద్దరిని పంపించడానికి చాలా టెన్షన్గా అనిపించింది మాకు, ఎలా వస్తారా అని చెప్పి. మళ్ళీ ఎక్కడన్నా మిస్ అవుతారేమో అని చెప్పి చాలా భయం వేసింది. అక్కడ ఒక ఫ్యామిలీ లోపలికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి చెప్పామన్నమాట. వాళ్ళు మేము చూసుకుంటామండి అని అన్నారు. నిజంగా అండి, వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను వీడియోలో కూడా. లాస్ట్ వాళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చి మాకు అప్పచెప్పేంత వరకు కూడా వాళ్ళతోనే పెట్టుకొని ఉన్నారంట పిల్లల్ని మాత్రం. కళ్యాణోత్సవానికి కన్ఫర్మేషన్ స్లిప్ ఉంటుంది కదా, అది చెక్ ఇన్ చేస్తున్నారండి. ఇక్కడ 10 కంతా రిపోర్టింగ్ ఇవ్వాలి సుపదంలో. వాళ్ళకి 11:55కి కళ్యాణం స్టార్ట్ అయిందంట అక్కడ. ఒక విధంగా బాధగా అనిపిస్తుంది, ఒక విధంగా సంతోషంగా అనిపిస్తుంది. మాకు రాలేదే ఈ అదృష్టం అని బాధగా అనిపిస్తుంది. కనీసం పిల్లలకైనా ఈ అదృష్టం దక్కినందుకు హ్యాపీగా కూడా అనిపిస్తుంది. పిల్లలకి చెక్కింగ్ కూడా అయిపోయిందండి, లోపలికి వెళ్తున్నారు. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గర వెయిట్ చేయాలి. మేము టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ స్వీట్ కార్న్ కనిపించిందండి, అది తీసుకొని తింటున్నాను. మేము టెంపుల్ ముందు ఎల్ఈడి ఉందండి, అక్కడ కళ్యాణం చూస్తూ కూర్చున్నాము. కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళని పిల్లల్ని ఎటు దర్శనానికి వదులుతారు కాబట్టి అప్పుడు దర్శనం నుంచి బయటకు వచ్చే ద్వారం ఉంటుంది కదా, అక్కడ నిలబడుకొని ఉందామని చెప్పి కళ్యాణం అంతా ఇక్కడే చూస్తూ కూర్చున్నాము. మేము ఇక్కడ కూర్చొనే ఉన్నాం, కానీ మాకైతే నిజంగా చాలా టెన్షన్గానే ఉందండి. ఎక్కువ మంది అక్కడ క్రౌడ్ చూస్తుంటే చాలామంది ఉన్నట్లు అనిపిస్తున్నారు. అంతమందిలో పిల్లలు ఎలా వస్తారా అని చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాం మేము బయట కూర్చొని. కళ్యాణము మాతో పాటు మీరు కూడా చూస్తారని కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి.
పిల్లలు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారండి. మేమైతే టెన్షన్ పడుతున్నాం కానీ వాళ్ళు చాలా ధైర్యంగానే బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము లంచ్కి అయితే వెళ్తున్నాము. అప్పటికే 1:30 అయిపోయింది వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి. ఇంకా అన్నదానానికి వెళ్దాం అనుకుంటున్నాము. వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది కదా, అందుకని అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాము. ఇక్కడ కొన్ని లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది కదండి. ఎంతో ఎనర్జీ ఉంటుంది. తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా వెంగమాంబలో ఒక్కసారైనా భోజనం చేయండి. అన్నప్రసాదం కూడా చాలా బాగుందండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. తప్పకుండా ఈసారి ఎప్పుడన్నా మీరు తిరుమల వెళ్ళినప్పుడు వెంగమాంబలో మాత్రం తప్పకుండా ఒకసారి అన్నప్రసాదం స్వీకరించండి. భోజనం చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ ఈవినింగ్కి దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు మేము బయలుదేరుతున్నామండి దర్శనానికి. పిల్లలు వచ్చేసారు కదా, నలుగురం కలిసేసి వెళ్తున్నాము. మళ్ళీ పిల్లల్ని ఒక్కళ్ళని రూమ్లో పెట్టేసి వెళ్ళడం మాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. అందుకని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఏ టైం అవుతుందో తెలీదు. ఫ్రీ దర్శనం కదా, చాలా లేట్ అవుతుంది అని అంటున్నారు. ఎక్కువ మంది కూడా ఈరోజు ఎక్కువ క్రౌడ్ పెరిగారు అనమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర ఈ ప్లేస్ ఉందండి. అందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇది నైట్ టైం అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం కూడా. అలాగే తిరుమలలో ఇంకో ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా నేను మీకు చూపిస్తాను. మేము దర్శనానికి 7కి స్టార్ట్ అయ్యామండి. మరలా నెక్స్ట్ డే 9:30 అయిపోయింది దర్శనం అయ్యేటప్పటికి. ఒక ఫుల్ నైట్ పట్టిందండి. ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ బాగా పెరిగిపోయిందనమాట. అందుకని దర్శనం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. నాకు ఇష్టమైన ప్లేస్ చెప్తానని చెప్పాను కదా, అది ఈ ప్లేసేనండి. టెంపుల్కి ఎదురుగా మెట్లు ఉంటాయి కదా, అక్కడ మెట్ల మీద కూర్చొని స్వామివారి గోపురాన్ని చూస్తూ నాకు అక్కడ చాంటింగ్ వస్తూ ఉంటుంది కదా, ఓం నమో వెంకటేశాయ అని. అది వింటమంటే నాకు చాలా ఇష్టం అండి. నేను తిరుమల వెళ్ళానంటే కనీసం అక్కడ 1 అవర్ అయినా టైం స్పెండ్ చేస్తానండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. ఇది టెంపుల్ ఎదురుగా ఉంటుందండి కళావేదిక. మనకి టీటీడీలో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, నాద నీరాజనం అలాగా, అది ఇక్కడే జరుగుతుందండి. ఇప్పుడు కూడా ప్రవచనం జరుగుతుంది. ఆలోచిస్తూ మనకేమీ తోచకపోయేటప్పటికీ చుట్టుపక్కల చూశాడు. ఆ వెనకాలే నలుగురు భీమ, అర్జున, నకుల, సహదేవులు అందరూ కూడా అలాగే మలానమైనటువంటి మొహంతో, అంటే బాగా వడిలిపోయి అవమాన భారంతో కుంగిపోయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తున్నట్లు పెట్టున్నారండి ఇక్కడ రథం మీద. ఈ ప్లేస్ వచ్చేసి తిరుమల టోల్ గేట్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. ఈ పార్క్ చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుందండి. నేను నైట్ టైం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మేము వెహికల్లో డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అప్పుడు షూట్ చేయలేకపోయాను. నైట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసి బయలుదేరిపోయామండి. రిటర్న్ అయిపోయాము. అక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. బయలుదేరేటప్పుడు మాత్రం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మా తిరుమల ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.